ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మూడో రోజుకి చేరింది యుద్ధం అనేది. రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి బాంబులు వేసుకుంటా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ నగరాలను పాడు చేసింది. అదే విధంగా ఇజ్రాయెల్ మీదకి గైడెడ్ మిసైల్స్ ను కూడా పంపిస్తుంది. ఇజ్రాయెల్ డ్రోన్ సిస్టమ్ ఇదివరకు 80 ఒకేసారి 80 ఇన్కమింగ్ మిసైల్స్ ని పేల్చగలదు. తర్వాత 150 దాకా పెంచింది. దీన్ని గ్రహించిన ఇరాన్ దగ్గర 200 దాకా పంపించింది. దాన్ని 50 వరకు అవి ఆపలేకపో సిటీ లోపలికి వచ్చేసి సిటీలో ఉన్న వాటిని ఇజ్రాయెల్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ సెంటర్ దాన్ని కాల్ చేసింది. ఇజ్రాయెల్ ముందు నుంచి చెప్తుంది ఇరాన్ ఏమన్నా చేస్తే వాటి గ్యాస్ నిల్వలని పేలుస్తానని చెప్పి అదే చేసింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ గ్యాస్ నిల్వలని పేల్చింది. ఇరాన్ లో వాళ్ళంతా జనాలంతా ఫుల్ అవుట్ వార్ విత్ ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలి, వాళ్ళందరినీ చంపేయాలి అని చెప్పి వీధుల్లో జనాలంతా ర్యాలీస్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు వెస్ట్ వాళ్ళు చెప్తున్నారు మర్యాదగా మీరు దీని నుంచి దూరంగా ఉండాలి, లేకపోతే మీకు కూడా చావు దెబ్బ తగులుతుంది అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. ఎంత దూరం వెళ్తుందో లెట్ us see.